ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగా బ్రదర్ నాగబాబు ప్రముఖ దర్శకుడి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అతను ఒక అక్కుపక్షని, ముంబై వెళ్లి అక్కడ బాంబులు పేల్చుకోమని, అడ్డదారిలో దర్శకుడివైన నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు అని తన శైలిలోనే చెప్పాడు. అసలు ఆ ప్రముఖ దర్శకుడు ఎవరా అని టాలీవుడ్ లో చర్చలు కనీసం మొదలు కూడా అవ్వకముందే ఒకడు హైదరాబాద్ నుంచి తెలుగు ఇండస్ట్రీ నుంచి బొంబాయి వెళ్ళిపోయి రకరకాల కూతలకు వస్తున్నాడు. వాడికి కుయ్యటం తప్ప పని రావట్లా. వాడు కూతలు ఆఫ్ చేసి దర్శకత్వం సక్రమంగా చేసుకొని ఆ బాంబేదో అక్కడే పేల్చుకుంటే వాడికి మంచిది, మాకు మంచిది. వాడు ఇక్కడికి వచ్చి చిరంజీవి గారి సినిమా ఎలా ఉండాలి, చిరంజీవి గారు ఎలా యాక్ట్ చేయాలి అని మాట్లాడటం, ఇలాంటి అక్కుపక్షి పనికి మాలిన సన్నాసి కూసే కూతలు మాకు ఏం కావు. మేము చాలా కష్టపడి కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళమే, అలాగ అడ్డదారిలో డైరెక్టర్ అయిన వాళ్ళు కాదు. వాడికి కూడా నేను చెప్పాల్సిన మాట ఇది, ఆ అక్కుపక్షి గాడికి చెప్పాల్సిన మాట. వాడు తెలుసుకోవాలి, ఆన్లైన్లో చేరి రకరకాల పక్షి కూతలకు వస్తున్నాడు. ముందు నువ్వు సినిమా చేయటం నేర్చుకో. ఒకప్పుడు బాగా తీసేవాడివి, పడిపోయింది నీ స్టాండర్డు. తిరిగి నువ్వు బాగా చేయడానికి ప్రాక్టీస్ చేయి, మంచి సినిమా తీసుకో. నువ్వు పేల్చాల్సిన బాంబు ఏదో బొంబాయిలో పేల్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, ఆ ప్రముఖ ముంబై దర్శకుడిని నేనే అని మళ్ళీ ట్విట్టర్ ని వేదికగా చేసుకొని ముందుకు వచ్చాడు మన కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ ఆర్జీవి. నాగబాబు గారు, మీరంటే నాకు ఎంతో ఇష్టం. నేనేదో నా స్టైల్లో అందరి మీద అన్నిటి మీద ఏదో ఒక ఒపీనియన్ చెప్తూ ఉంటాను. నా ట్వీట్స్ మీద మోడీ దగ్గర నుంచి ఆఖరికి నేనే చాలా కామెంట్లు చేస్తూ ఉంటాను. కానీ మీరు చాలా అఫెండ్ అయ్యి హర్ట్ అయ్యారని నాకు తెలుస్తుంది. కనుక నేను చాలా నిజాయితీగా మీ ఫ్యామిలీకి సారీ చెప్తున్నాను. నా ఉద్దేశం వేరే అయినా మీరు హర్ట్ అయ్యారు కనుక చిరంజీవి గారికి కూడా నా తరపున దయచేసి సారీ చెప్పండి అని చాలా నిజాయితీగా తన ఒపీనియన్ని తన ట్వీట్ రూపంలో తెలియజేశారు ఆర్జీవి. దీన్ని బట్టి చూస్తూ ఆర్జీవి నిజంగానే మారాడు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. అలా ట్వీట్ చేసి గంట కూడా కాకముందే ఎవరో ఎదవ నా ట్విట్టర్ హ్యాక్ చేశాడని ఇంగ్లీష్లో కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశాడు. తనలో ఉన్న అసలు ఆర్జీవి నిద్రలేచి, నాగబాబు సారు, మీకు ఇంగ్లీష్ రాదు కనుక ఇంగ్లీష్ తెలిసిన వారితో చెప్పించుకోండి అని చాలా వ్యంగ్యంగా చెప్పాడు ఆర్జీవి. ఇక్కడితో ఈ ట్వీట్ తుఫాన్ ఆగి ఉంటే బాగానే ఉండేది. కానీ మీరు మాట్లాడితే నేను మీకన్నా ఎక్కువ మాట్లాడతా. ఎందుకంటే మీకు తెలిసిన ఎక్కువ కన్నా నాకు తెలిసిన ఎక్కువ మీకన్నా ఎక్కువ కాబట్టి అని తన స్టైల్లోనే చెప్పాడు ఆర్జీవి. మీ అన్నయ్యకి ఉన్న గొప్పతనంలో 0.1% కూడా మీకు లేదు. నేను ఏం చేయాలో సలహా ఇచ్చే ముందు మీ జబర్దస్త్ కెరీర్ గురించి ఒక్కసారి ప్రశ్నించుకోండి. మొత్తం స్టేట్కు తెలుసు మీరు మీ అన్నయ్య విషయంలో ఇచ్చిన సలహా ప్రజారాజ్యాన్ని ఎక్కడ తీసుకెళ్లి నిలబెట్టిందో అంటూ చివరిగా, నాగబాబు సారు, మీ కాన్సంట్రేషను అక్కుపక్షుల మీద మానేసి మీ బ్రదర్స్ మీద చూపించండి అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు ఆర్జీవి.